మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే నాడు ఐటీ నేడు ఏఐ, కృత్రిమ మేధలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుదాం, సాంకేతికత అభివృద్ధి పరిశోధనలో సహకరించండి, బిల్గేట్స్ను కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు, దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఇరువురు భేటీ, రాష్ట్రంలో హిందుస్థాన్ యూనిలివర్ 330 కోట్ల పెట్టుబడులు, రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కృత్రిమ మేధ విశ్వవిద్యాలయం కోసం నియమించిన సలహా మండలిలో భాగస్వాములు కావాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ స్థాపకుడు బిల్ గేట్స్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. సాంకేతిక పరిజ్ఞానం, విద్యలో ప్రపంచ పురోగతికి అనుగుణంగా ఏఐ పరిశోధన అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే తమ ప్రధాన లక్ష్యమని సీఎం ఆయనతో చెప్పారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ని ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. అప్పట్లో 1995లో ఐటీ, ఇప్పుడు 2025లో ఏఐ అంటూ బిల్ గేట్స్తో గత సమావేశాన్ని ప్రత్యేకించి గుర్తు చేసుకున్నారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు 3వ రోజున బిల్ గేట్స్తో సీఎం సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అమలు చేస్తున్న హెల్త్ డాష్బోర్డులు, సామాజిక కార్యక్రమాలను రాష్ట్రంలో నిర్వహించాలని కోరారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఆరోగ్య విద్యా రంగాల్లో ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్గా మార్చేందుకు సహకారం అందించాలని బిల్ గేట్స్ను కోరామని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వారసత్వం ఓ మిథ్య అంటూ లోకేష్కి వ్యాపారం అయితే తేలిక, కానీ సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. అవకాశాలు అందిపుచ్చుకున్న వారు ఏ రంగంలో అయినా రాణిస్తారు. దేశానికి 4వసారి మోడీయే ప్రధాని, కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం నాకు లేదు. దావోస్లో మీడియాతో సీఎం చంద్రబాబు, వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం ఏ రంగమైన వారసత్వం అనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం పార్టీ అధినేతగా లోకేష్ వారసత్వంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటే ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరు. నేను ఎప్పుడు జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదు. 33 ఏళ్ల క్రితం కుటుంబ వ్యాపారం ప్రారంభించాం. ఆ వ్యాపారం అయితే లోకేష్కి చాలా తేలికైన పని, కానీ ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు. అందులో సంతృప్తి పొందుతున్నారు. ఇందులో వారసత్వం అంటూ ఏమీ లేదని వివరించారు. దావోస్ పర్యటనలో భాగంగా ఇండియా టుడే, బ్లూంబర్గ్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర పురోగతిలో చంద్రబాబు పలు అంశాల మీద విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాజకీయ కక్ష సాధింపు ఉండదు. వైకాపా ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం. రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఏవి ఉండవు. ఎవరు తప్పు చేసినా అవినీతికి పాల్పడిన చట్టపరంగానే వ్యవహరిస్తాం. జగన్పై ఇప్పుడే కాదు గతంలోనూ కేసులు ఉన్నాయి. పోతే సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి. గుజరాత్లో 5 సార్లు వరుసగా బీజేపీ గెలిచింది. దీంతో అభివృద్ధి, సంక్షేమం పెద్ద ఎత్తున జరిగింది. నరేంద్ర మోడీ 3వసారి ప్రధాని అయ్యారు. 4వసారి కూడా ఆయనే ప్రధాని అవుతారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు చెప్తున్నా. వారు వాస్తవాలు తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్ ఎన్నడూ లేని విజయం అందించారు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మేము రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఒప్పిస్తున్నాం. వనరులు పెద్ద ఎత్తున లూటీ చేసి డబ్బు సంపాదించడం దేశాభివృద్ధికే వేగాతం. రాజకీయాలైనా వ్యక్తిగత జీవితంలోనైనా విలువలు ఉండాలి. భారత ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదం పొందుతున్నారంటే మనకున్న విలువలే కారణమని చంద్రబాబు చెప్పారు. ఎవరైనా ఒక్కసారి మోసం చేయగలరండి, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే అనే ప్రశ్నకి ఎవరైనా ప్రజలను ఒకసారి మాత్రమే మోసం చేయగలరు, ఎప్పుడు కాదని చంద్రబాబు జవాబిచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన అదాని విద్యుత్ కాంట్రాక్టులపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా అది యుఎస్ కోర్టులో పెండింగ్లో ఉంది, ఖచ్చితమైన సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏపీ పునర్నిర్మాణమే మా ధ్యేయం, 15% వృద్ధి లక్ష్యం అన్నటువంటి. ఓవరాల్గా చూస్తే ప్రజల్ని సైకలాజికల్గా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కంటిన్యూగా తెలుగుదేశాన్ని గెలిపించండి. గుజరాత్లో అట్లా వరుసగా బీజేపీని గెలిపించడం వల్ల అభివృద్ధి సాధ్యమైంది. ఇక్కడ ఆంధ్రాలో కూడా అట్లాగే సాధ్యం అవ్వాలి. అట్లాగే తన కుమారుడు వచ్చేటప్పటికి వారసత్వంగా ఫీల్ అవ్వద్దు. అతను కష్టపడి పైకి వచ్చాడు, ప్రజల కోసం చేస్తున్నాడు కాబట్టి తన నాయకత్వాన్ని అంగీకరించమన్నటువంటి పాయింట్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇకపోతే రైలు పట్టాలపై నెత్తుటి దార, పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయని వదంతులు, చైన్ లాగి పక్క ట్రాక్ పైకి వెళ్ళిన ప్రయాణికులు, అటుగా వస్తూ వారి ఇండి కొట్టిన కర్ణాటక ఎక్స్ప్రెస్, మహారాష్ట్రలో ఘోరం, రైల్లో మంటలు చెలరేగాయని వదంతి, మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర ప్రమాదాన్ని దారితీసింది. దీంట్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు, 15 మంది గాయపడ్డారు. ముంబైకి 400 కిలోమీటర్ల దూరం మహేజీ పర్దాడే స్టేషన్ల మధ్య బుధవారం సాయంత్రం 4:45 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లక్నో ముంబై పుష్పక్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు వచ్చాయని తొలుత కలకలం రేగింది. తమకు మంటలు అంటుకుంటాయని ఆందోళనతో అలారం చైన్ని లాగి హడావిడిగా కిందకి దిగిన ప్రయాణికులు పక్కనున్న మరో ట్రాక్ పైకి చేరారు. అదే సమయంలో ఆ ట్రాక్ పై గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్నటువంటి 12627 బెంగళూరు న్యూఢిల్లీ కర్ణాటక ఎక్స్ప్రెస్ రైలు వారిని ఢీకొంది. దీంతో క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయి రైలు ఆగుతుండగా ప్రయాణికులు 2 వైపుల నుంచి కిందకు దూకారని, వారిలో అవతలి ట్రాక్ వైపు దిగిన వారు ప్రమాదానికి గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మలుపు ఉన్న ప్రాంతం కావడంతో కర్ణాటక ఎక్స్ప్రెస్కి దృశ్య స్పష్టత లేదన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇది వెనకాలైతే ఖచ్చితంగా కుంభకోణం ఉంటుంది. అసలు ఆ వదంతి సృష్టించిన వాళ్ళు ఎవరన్నటువంటి తేలాల్సి ఉంది. ఇప్పుడు తగ్గనున్న అధిక పింఛన్ అంటూ
పార్ట్ 1, 2 విధానం కింద లెక్కింపు స్పష్టత ఇచ్చిన ఈపీఎఫ్ఓ అధిక పింఛన్ లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది. తాజా నిర్ణయం చందాదారుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లో భారీగా కోత పడనుంది. అధిక పింఛన్ అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింపు చేస్తున్న లెక్కింపు విధానాన్ని అధిక పింఛన్ అర్హులకు అమలు చేయనున్నట్టు వెల్లడించింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పేరా 12లోని నిబంధనల ప్రకారం 2012 సెప్టెంబర్కి ముందు సర్వీస్కి పార్ట్ 1 2014 సెప్టెంబర్ నుంచి పదవి విరమణ వరకు పార్ట్ 2 కింద లెక్కించి తుది పింఛన్ ఖరారు చేయనుంది. ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్ఓ వివరించింది. ఈపీఎఫ్ఓ పింఛన్ విభాగ అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అయ్యో రూపాయి అంటూ రోజు రోజుకి క్షీణిస్తున్న మార్కప్ విలువ ప్రస్తుతం డాలర్కి $86.35 ఆర్థిక వ్యవస్థకు నష్టం. విదేశాల్లోని భారతీయ విద్యార్థులపై పెనుభారం. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మార్కప్ విలువ భారీగా పతనమవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా డాలర్ విలువ $86.70కి చేరిన బుధవారం రాత్రి $86.35 వద్ద ఉంది. రూపాయి పతనం ఇంకా ఉందనే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ ప్రభావం ఇప్పటికే వివిధ రంగాలపై కనిపిస్తోంది. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు ఖర్చుల నిమిత్తం గతంలో కంటే అధిక మొత్తాలు చెల్లించాల్సి వస్తున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అలలపై తేలుదాం వెన్నెల్లో విహరిద్దాం అంటూ వెన్నెల రాత్రిలో కుటుంబ సభ్యులతో కలిసి బోట్ షికారు చేయాలనుందా. అలల ఓయిలపై తేలియాడుతూ కలల వీధుల్లో విహరించాలనుకుంటున్నారు. విందును ఆస్వాదిస్తూ అయిన వారితో ఆహ్లాదం పంచాలనుకుంటున్నారు. అయితే మీకోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటుంది. కేరళలోని అలెప్పిలో బోట్ షికారు మాదిరిగా సౌకర్యాలు కల్పించేందుకు కంకణం కట్టుకుంది. రాష్ట్రంలోని పలు నదులు తీర ప్రాంతాల్లో సకల సౌకర్యాలతో పర్యాటక బోట్లు సిద్ధం చేస్తుంది. ప్రైవేట్ రంగంలో వీటిని ప్రోత్సహిస్తోంది. ఫలితంగా పర్యాటక రంగానికి నూతనోత్సాహం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. బోట్లు తిప్పేందుకు ముందుకొచ్చే వారి కోసం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్డలను ఆహ్వానించింది. పొడవైన తీర ప్రాంతం రాష్ట్రానికి గొప్ప వరం. గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార సహా సుమారు 25 నదులు రాష్ట్రంలోనే వీటిని వినియోగించుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పాడి రైతులకి పండగ అంటూ పొన్నూరు మండలం చింతలపూడికి చెందిన కొరిటాల అనిల్ కుమార్ 2022లో సుమారు 65,000తో పాడి గేదెను కొన్నారు. కొంతకాలానికి అది అనారోగ్యంతో మృతి చెందింది. పరిహారం అందించాలని దరఖాస్తు చేసి అధికారుల చుట్టూ తిరిగిన మంజూరు కాలేదు. కూటమి ప్రభుత్వం ఇటీవల ఆయన ఖాతాలో 24,000 జమ చేసింది. గత వైకాపా ప్రభుత్వ నిర్వాహకం కారణంగా నిరాశలో కూరుకుపోయిన పాడి రైతులకు కూటమి ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5.83 కోట్ల పశు నష్ట పరిహారం విడుదల చేసింది. పాడి పశువులు, గొర్రెలు, మేకలు చనిపోతే నష్టపరిహారం ఇస్తామని వైకాపా ప్రభుత్వం 2019లో వైఎస్ఆర్ పశు నష్ట పరిహార బీమా పథకాన్ని అమలుకు తెచ్చింది. తొలి ఏడాది పరిహారం ఇచ్చి తర్వాత చేతులు ఎత్తేసింది. అప్పుడప్పుడు బకాయిలు విడుదల చేస్తున్నటువంటి మాటలతో మభ్యపెట్టింది. 2023లో వైఎస్ఆర్ పశు బీమా పేరుతో మరో పథకాన్ని తెరపైకి తెచ్చింది. తమ వాటాను పశుపోషకులు చెల్లించగా నాటి ప్రభుత్వం తన వాటా ఇవ్వలేదు. దీంతో పశుపోషకులు పడ్డ ఇబ్బందులు ఇన్ని కావు అంటూ అసలే పరిహారం రాక పాడి రైతులు గొల్లుమంటుంటే నాటి వైకాపా ప్రభుత్వం 2022 నవంబర్లో క్లెయిములను మరోసారి తనిఖీ చేయాలని ఆదేశించింది. సహాయ సంచాలకులు పశు వైద్యశాలలతో ప్రత్యేక బృందాలు అర్హులను గుర్తించి నివేదికలు పంపిన పరిహారం ఇవ్వలేదు. పశు వైద్యులేమో బిల్లులు పంపామని ప్రభుత్వ నిధులు ఇవ్వగానే ఖాతాలో జమ అవుతాయని చెప్తూ వచ్చారు. కానీ నిధులు విడుదల చేయక నిరాశ మిగిలింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పాత బకాయిలు చెల్లిస్తుందా లేదా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడారు. అప్పట్లో వైకాపా ప్రభుత్వాన్ని నమ్ముకుని ప్రైవేటుగా బీమా చేయకపోవడం వల్ల నష్టపోయామని ఆవేదనలో మునిగిపోయారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వారి ఖాతాలకు నేరుగా సొమ్ము జమ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పశు నష్ట పరిహారాన్ని రైతుల ఖాతాలో జమ చేశామని పశుసంవర్ధక శాఖ జేడీ నరసింహారావు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆ గ్రామాలు ఎలా మాయమయ్యాయి. 732 గ్రామాలకి 792 గ్రామాలకు 292 మాత్రమే ఉండటం ఏంటి? షెడ్యూల్ ప్రాంతాలను ఏ అధికారంతో కుదిస్తున్నారు? కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను ప్రశ్నించిన హైకోర్టు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో ఉన్న షెడ్యూల్ ప్రాంతాల నుంచి 100 గ్రామాలను తొలగించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. షెడ్యూల్డ్ ఏరియాలను ఎందుకు ఏ అధికారంతో కుదిస్తున్నారో చెప్పాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను ఆదేశించింది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గతంలో 792 గ్రామాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 292కి తగ్గిందని, మిగిలిన గ్రామాలు ఎలా మాయమయ్యాయని ప్రశ్నించింది. వ్యవహారంపై పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిని ఆదేశించింది. విఫలమైతే తదుపరి విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. విజయనగరం జిల్లాలోని జియమ్మ వలస, కురుపం, పార్వతీపురం తదితర మండలాల పరిధిలోని వివిధ గ్రామాల షెడ్యూల్డ్ ఏరియా పరిధి హద్దుల్ని గిరిజనేతలకు ప్రయోజనం కలిగేలా మారుస్తున్నారంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు వెంకట శివరాం 2023లో హైకోర్టులో పిల్లేశారు. షెడ్యూల్డ్ ఏరియా హద్దుల్ని వెబ్లాండ్లో పొందుపరిచి గిరిజన హక్కులను రక్షించాలని కోరారు. పిటిషనర్ తరపు న్యాయవాది శ్యామ్ సుందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ గిరిజనేతలకు లబ్ధి చేకూరేలా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అందిన సమాచారం మేరకు షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గతంలో 792 గ్రామాలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ సంఖ్య 292కి చేరిందన్నారు. దీని మీద విస్మయం వ్యక్తం చేసిన ధర్మాసనం వ్యవహారంపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని డిప్యూటీ సొలిసిటర్ జనరల్
పొన్నారావును ప్రశ్నించింది. ఆయన స్పందిస్తూ గిరిజన గ్రామాల పూర్తి వివరాలు కావాలంటే కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. ఆ వివరాలు అందగానే కోర్టు ముందు ఉంచుతామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రజల భద్రతే ప్రభుత్వ లక్ష్యం అంటూ సాంకేతికత వినియోగంలో ముందున్న ఏపీ పోలీసులు సీసీ కెమెరాలు సురక్ష ప్రారంభోత్సవంలో హోంమంత్రి అనిత ప్రజల భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇందులో భాగంగా అన్ని వర్గాలను భాగస్వాములు చేసేలా సురక్షా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పోలీసులపై ప్రజల్లో భయాన్ని పోగొట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పోలీసులను ప్రత్యర్థుల అణచివేతకు ఉపయోగిస్తే తాము ప్రజల బాగోగులకు పాటుపడేలా తీర్చిదిద్దామన్నారు. విజయవాడ నగర కమిషనరేట్ పరిధిలోని దాతల సాయంతో సమకూర్చిన 1000కి పైగా సీసీ కెమెరాలు, నూతనంగా రూపొందించిన ప్రజా పోలీసింగ్ సురక్ష కార్యక్రమాన్ని బుధవారం డీజీపీ ద్వారకా తిరుమలరావుతో కలిసి మంత్రి అంతా ప్రారంభించారు. సీసీ కెమెరాలను అందించిన 20 మంది దాతలను సత్కరించారు. డ్రగ్స్ నియంత్రణకు ఉపయోగించే ఈగల్ వాహనాలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా సురక్ష కమిటీ సభ్యులుగా ఎంపికైన వారితో క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వరి ప్రమాణం చేయించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో ఏఓబీలో అప్రమత్తం. చలపతి భార్య అరుణ ఇతర దళ నేతల కదలికలపై నిఘా. ఇటీవల సీలియర్ సమీపంలో త్రుట్లో తప్పించుకున్న మావోయిస్టులు. ఇటీవల సరిహద్దు రాష్ట్రాల మావోయిస్టులకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండటంతో కొంతమంది దళ సభ్యులు ఏఓబీలోని సురక్షిత ప్రాంతాలకు వచ్చి తలదాచుకుంటున్నారు. గడిచిన 3 నెలల్లో తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు భారీగానే హతమయ్యారు. మిగతా వారంతా తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లోకి చేరుకుంటున్నట్టు పోలీసు నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏఓబీలో పోలీసులు బలగాలను అప్రమత్తం చేశారు. ఛత్తీస్గఢ్, ఒరిస్సా సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మరిన్ని పోలీసు బలగాలను రంగంలోకి దించి కూంబింగ్ జరిపిస్తున్నారు. వాస్తవానికి గత నెలలోనే 30 మందితో కూడిన మావోయిస్టు బృందం సీలియర్ సమీపంలో అడవుల్లో సంచరించినట్టు పోలీసులకు సమాచారం అందింది. వారి జాడను కనుగొని దాడి చేయడానికి వెళ్ళగా త్రుట్లో తప్పించుకున్నారు. అప్పట్లో కొన్ని ఆయుధాలు పోలీసులకు దొరికాయి. ఈ ఘటనపై మోతుగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు సమాచారం. తాజా ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య అరుణ, ఇతర దళ నేతలు ఉదయ్, జగన్, సురేష్తో పాటు 15 మంది ప్రస్తుతం ఏఓబీలోని మకాం వేసినట్టు పోలీసుల వద్ద సమాచారం ఉంది. వీరి కదలికలపై పోలీసు బలగాలు నిఘా పెట్టాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నరకం చూపిస్తున్నారు, మేము ఇక్కడ ఉండలేం అంటూ విశాఖ జునైనల్ హోమ్ నుంచి బయటకు వచ్చిన బాలికలు విచారణకు ఆదేశించిన హోంమంత్రి అనిత. విశాఖ నగరంలోని ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదనం పరిశీలన గృహం జునైనల్ హోమ్ బాలికలు బుధవారం ఆందోళనకు దిగారు. 5గురు బాలికలు రక్షణ గోడపైన ఉన్న ఇనప కంచె దాటుకుని మరి రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపైకి రాళ్లు, సిమెంట్ రేకులు విసిరారు. మాకు నరకం చూపిస్తున్నారు, మత్తు మాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారు, న్యాయం చేసి మా ఇళ్లకు పంపండి అంటూ రోడ్డుపై వెళ్తున్న వారిని దండం పెడుతూ అభ్యర్థించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ నరసింహమూర్తి, సిఐ మల్లేశ్వరం, చినగదిలి తహసీల్దార్ పాల్ కిరణ్ అక్కడికి వచ్చారు. బాలికలకు నచ్చజెప్పి సర్ది చెప్పి జునైనల్ గృహానికి తరలించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బాలిక తల్లి సైతం తమ కుమార్తెని ఇంటికి పంపకుండా వేధిస్తున్నారని వాపోయారు. నా బిడ్డను నాకు ఇవ్వడం లేదు, నువ్వు పిల్లల్ని అమ్మేసుకుంటావు అంటున్నారు, కన్నతల్లి ఎక్కడైనా అమ్మేస్తుందని కన్నీటి పర్యంతం అయ్యారు. జునైనల్ హోమ్లో 8 నుంచి 18 ఏళ్ల బాలికలు 60 మంది వరకు ఉన్నారు. పర్యవేక్షణకు 25 మంది సిబ్బంది ఉన్నారు. తాము ఇక్కడ ఉండలేమని కుటుంబ సభ్యులకు అప్పగించాలని కొందరు బాలికలు 3 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. శ్రీకాకుళం, గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, హైదరాబాద్కి చెందిన ఈ బాలికలను 3 ఏళ్ల క్రితం ఈ గృహంలో చేర్పించారు. వీరిలో కొందరు బుధవారం గోడ దూకి బయటికి రాగా సిబ్బంది గమనించలేదు. ఘటన మీద హోంమంత్రి అనిత, నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో ఫోన్లో మాట్లాడారు. బాలికల ఆరోపణపై ఆరా తీశారు. మహిళా పోలీసు అధికారి తహసీల్దార్ నేతృత్వంలో బాలికలతో మాట్లాడించి వివరాలు తెలుసుకోవాలని, ఆరోపణలు వాస్తవమని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి బాబు కక్ష ఖరీదు 3 లక్షల కోట్లు అంటూ భారీగా పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోయిన ఏపీ. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రముఖ పారిశ్రామికవేత్తలపై వేధింపులకి చెల్లించిన మూల్యం. చంద్రబాబు సర్కార్ బరితెగించి అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే హడలెత్తిపోతున్నారు. పెట్టుబడులు కాదు కదా, కనీసం ఇటువైపు చూసేందుకు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ కక్ష సాధింపు దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఏపీ అంటేనే ముఖం చాటేయడం దీనికి తాజా తార్కాణం. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ఆ సంస్థ తాజాగా మన రాష్ట్రాన్ని మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు వెచ్చించేలా ఒప్పందం చేసుకోవడం అనర్హం. అంతేకాకుండా 800 కోట్లు తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ యూనిట్ నెలకొల్పాలని జేఎస్డబ్ల్యూ గ్రూప్ నిర్ణయించింది. జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ కేంద్ర బిందువుగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించడంతోనే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ అంటే హడలిపోయి మహారాష్ట్ర, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది. టీడీపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఏకంగా 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు కోల్పోయిన ఉదంతం ఇలా ఉంది.
దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన సజ్జన్ జిందాల్ని చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి వేధించింది. వలపు వలతో బడాబాబుల్ని బురిడి కొట్టించి ఆస్తులు కొలగొట్టే మాయలేడిని అడ్డం పెట్టుకుని సజ్జన్ జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తను వేధించడం యావత్ దేశాన్ని నివేరపరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుట్రకు తెరతీసింది. వలపు వల విసిరి బ్లాక్మెయిలింగ్ పాల్పడి ఆస్తులు కొలగొట్టడమే ట్రాక్ రికార్డుగా కలిగిన ముంబైకి చెందిన కాదంబరి జత్వాన్ అనే మోడల్ను టీడీపీ పెద్దలు తమ ఆయుధంగా మార్చుకున్నారు. ఆమె ఫోర్జరీ పత్రాలతో తన ఆస్తులను విక్రయించేందుకు యత్నిస్తోంది. వైఎస్ఆర్సీపీఎంలో కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ దర్యాప్తులో దీనిపై పూర్తి ఆధారం లభించడంతో విజయవాడ పోలీసులు ముంబై వెళ్లి కాదంబరి జత్వాన్ని అరెస్ట్ చేసి అక్కడ న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం అనుమతితో ఆమెను రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించడంతో జైలుకు పంపించారు. అనంతరం ఆమెకు బెయిల్ మంజూరైంది. అంతా చట్టబద్ధంగా సాగిన వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. కాదంబరి జత్వాని ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, టీ కాంతిరాణ, విశాల్ గున్నేల మీద కేసులు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసింది. పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్ను అరెస్ట్ చేసింది. కాదంబరి జత్వాని గతంలో పోలీసులు అరెస్ట్ చేయడం వెనక ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ ఉన్నారంటూ చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చి ప్రచారంలోకి తెచ్చింది. ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జత్వాని గతంలో ముంబై పోలీసులు ఫిర్యాదు చేసింది. ఆ కేసును ఉపసంహరించుకునేలా చేసేందుకు విచారణకు హాజరు కాకుండా అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీఎంలో ఏపీ పోలీసులు ముంబై వెళ్లి జత్వానిని అరెస్ట్ చేశారని చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం సాగించింది. జిందాల్ రాష్ట్రానికి వస్తే కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తారన్న రీతిలో కూటమి సర్కార్ హడావిడి చేసింది. బాబు సర్కార్ తన నిర్వాకాలతో పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పరపతికి భంగం కలిగించింది. తాను ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం తనను వేధించడం పట్ల ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన గుర్తించారు. దాంతో రాష్ట్రంలో కొత్త పెట్టుబడి ఒప్పందాలను ఆయన వ్యతిరేకించినట్టు సమాచారం. సజ్జన్ జిందాల్కి చెందిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ మహారాష్ట్రలో ఏకంగా 3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఎంఓయూ కుదుర్చుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్, గచ్చిరోలి, నాగ్పూర్ ప్రాంతాలు ఈ భారీ పెట్టుబడులు పెట్టబోతుంది. ఇనుము, ఉక్కు, సౌర విద్యుత్, ఆటోమొబైల్, సిమెంట్ పరిశ్రమలు నెలకొల్పాలని నిర్ణయించింది. చైనాకు చెందిన ఎన్ఏఐసి మోటార్స్తో సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలు, హైపర్ ఫార్మెన్స్ బ్యాటరీల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2020 డిసెంబర్కు ఈవీ వాహనాలు మార్కెట్లో ప్రవేశపెడతామని తెలిపింది. జేఎస్డబ్ల్యూ గ్రూప్ ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడులతో మహారాష్ట్రలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది ఉద్యోగోపాధి అవకాశాలు కల్పిస్తామని సజ్జన్ జిందాల్ ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆయన అక్రమ కేసులతో వేధించుకుంటే ఆ పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండేవని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీఎంలో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉండేవి. వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే పరిష్కరిస్తామని పారిశ్రామికవేత్తలు అందుబాటులో ఉంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టి భరోసా ఇచ్చారు. అందువల్ల సజ్జన్ జిందాల్ గ్రూప్ నాటి రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. కడపలో 8,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధపడింది. విజయనగరం జిల్లాలో భారీ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు, వేధింపులతో పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. సజ్జన్ జిందాల్కి చెందిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో కాకుండా మహారాష్ట్ర, తెలంగాణలో 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందం చేసుకోవడం దీనికి తాజా నిదర్శనం అన్నటువంటి వార్తని హైలైట్ చేసి, ఇకపోతే తిరుపతి తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ కమిషన్గా హైకోర్టు జడ్జి, రిటైర్డ్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి టోకెన్ల జారీ ఏర్పాట్లలో లోపాలపై విచారణ జరిపి బాధ్యులు నిర్ధారించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు సూచించాలి. 6 నెలల్లో విచారణ నివేదిక ఇవ్వాలి ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ విజయానంద్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఘాటెక్కిన వెల్లుల్లి కిలో 450 రూపాయలతో వినియోగదారులు బెంబేలు. 10 ఏళ్ల తర్వాత ఇంత ధర చూస్తున్నామంటున్న వ్యాపారస్తులు. తాడేపల్లిగూడెం మార్కెట్కి తగ్గిన దిగుమతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడి నుంచి 60% విద్యా బోధన ప్రయోగశాలల్లోనే 6వ డీన్స్ కమిటీ సిఫార్సుల అమలుతో మారనున్న బోధనా పద్ధతులు. తొలి 2 ఏళ్లు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత. 4 ఏళ్లలో 10 ఆన్లైన్ కోర్సులు నేర్చుకునే అవకాశం. ఏదైనా కారణంతో కోర్సు పూర్తి చేయకపోతే తొలి 2 ఏళ్లకు డిప్లొమా సర్టిఫికేట్. మిగిలిన కోర్సును ఎప్పుడైనా పూర్తి చేసే అవకాశం. 6వ డీన్స్ కమిటీ సిఫార్సులు సంపూర్ణంగా అమలు చేసిన తొలి వర్సిటీగా ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జూన్ నో మావోయిస్ట్ జోన్ అంటూ ఆపరేషన్ ఖగార్ లక్ష్యం. జూన్ దండకారణ్యంపై భద్రతా దళాల పట్టు. దండకారణ్యంలో మావోయిస్టుల ఏరువేత ప్రక్రియ ముమ్మరమైంది. నిర్దేశించుకున్న గడువు 2026 మార్చి కంటే ముందే ఆపరేషన్ ముగించేందుకు రంగం సిద్ధమైంది. మావోయిస్టులను తొదముట్టించేందుకు మరింత పట్టుదలతో భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర అడవులను చుట్టుముడుతున్నాయి. ఒకవైపు దండకారణ్యం, అబూజ్మడ్, ఏఓబి, గచ్చిరోలి అడవులను చుట్టేస్తూ వరుస ఎన్కౌంటర్తో మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బస్తర్ అడవుల్లో నారాయణపూర్, దంతేవాడ, బీజాపూర్తో పాటు మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా సరిహద్దుగా ఉన్న అబూజ్మడ్ అటవీ ప్రాంతం 2 దశాబ్దాలుగా మావోయిస్టులు అడ్డాగా నిలుస్తోంది. అయితే 2014 అక్టోబర్ 4 అబూజ్మడ్ అడవుల్లో జరిగిన తుల్తులి ఎన్కౌంటర్లో ఆ పార్టీ ఏకంగా 38 మందిని కోల్పోయింది. దాంతో అబూజ్మడ్ అంత సురక్షిత ప్రాంతం కాదని అభిప్రాయం నెలకొంది. ఆపై బీజాపూర్, సోక్మా, దంతేవాడ జిల్లాలో విస్తరించిన దండకార్యం మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉంటూ వచ్చింది. కానీ గతేడాది ఆరంభంలో గుండం, పువ్వర్తి,
లో సిఆర్పీఎఫ్ శిబిరాల ఏర్పాటుతో దండకారణ్యం కూడా సురక్షితంగా పరిస్థితి నెలకొంది. ఆపరేషన్ ఖగార్ మొదలయ్యే గత ఏడాది ఎన్కౌంటర్లో 219 మంది మావోయిస్టులు చనిపోగా ఏడాది ఇప్పటి వరకు 53 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మావోయిస్టులు గడ్డుకాలంగా భావించే వేసవి ముగిసే నాటికి మరింత ఉధృతంగా దాడులు చేసి దండకారణ్యం అబూజ్మడ్ అడవులను మావోయిస్ట్ రహిత ప్రాంతంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వ బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమాన ఛత్తీస్గఢ్లోని ఇతర ప్రాంతాల్లోని మైదాన ప్రాంతాలతో సహా 5 భద్రతా దళాలు, మహారాష్ట్రలోని C-60 కమాండోలు, ఒరిస్సాలోని స్పెషల్ ఆపరేషన్ గ్రూపులను సైతం దండకారణ్యం అబూజ్మడ్ ప్రాంతాలకు రప్పిస్తున్నారు. వేసవికల్లా ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తెచ్చుకుని ఇక్కడ మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాలు, బూబీ ట్రాప్స్, నేలమాళిగలు, శిక్షణ కేంద్రాలు, ఆయుధ తయారీ కేంద్రాలను ధ్వంసం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దండకారణ్యంలోని కొండపల్లి, జీడిపల్లి, కవర్గొట్ట ప్రాంతాల్లో గత నెలలో భద్రతా దళాల శిబిరాలు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి క్రమంగా అడవుల్లోకి చొచ్చుకొస్తూ ఒక్కొక్క ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమాన 2 రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పెద్దబట్టిగూడెం వద్ద మావోయిస్టుల ఆర్మీ శిక్షణ కేంద్రాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే అప్పటికే మావోయిస్టులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మావోయిస్టు శిక్షణ కేంద్రంలో అగ్రనేత కటకం సుదర్శన్ పేరిట భారీ స్మారక స్తూపం ఉంది. ఇక్కడ శిక్షణకు వచ్చిన మావోయిస్టులు బస్ చేసేందుకు వీలుగా భారీ షెడ్లను సైతం నిర్మించారు. ఎత్తైన చెట్లపై సెంట్రీ పాయింట్లను ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చుకున్నారు. ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తెచ్చుకున్న భద్రతా దళాలు కటకం సుదర్శన్ స్తూపాన్ని కూల్చేసే సమీపంలోని మందుపాత్రలు నిర్వీర్యం చేస్తున్నాయి. నలువైపులా జరుగుతున్న దాడులతో అబూజ్మడ్ దండకారణ్యం నుంచి మావోయిస్టులు బయట ప్రాంతాలకు తరలిపోకుండా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నెత్తురోడిన కర్ణాటక రోడ్లు అంటూ ఏపీకి చెందిన 3 వేద విద్యార్థులు సహా 14 మంది దుర్మరణం. జాతీయ రహదారి 63పై కూరగాయల లారీ బోల్తా కూరగాయలు పండ్ల కింద నలిగి 10 మంది మృత్యువాత, 15 మంది గాయాలు, 3 పరిస్థితి విషయం. రాయచూరు, సింధనూరు రహదారిపై క్రోనర్ వాహనం బోల్తా మంత్రాలయం వేద పాఠశాల విద్యార్థులు 3 డ్రైవర్ మృతి, 10 మంది గాయాలు, ఒకరి పరిస్థితి విషయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విశాఖలో గూగుల్ చిప్ డిజైన్ కేంద్రం పెట్టండి, గూగుల్ క్లౌడ్ సీఈఓ చంద్రబాబు వినతి. మూలపేటలో పెట్టుబడులకు పెట్రోనాస్ సంస్థకు ఆహ్వానం, రాష్ట్రంలో డీపీ స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయండి. విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ పెట్టాలని పెప్సికోకు వినతి. దావోస్లో పలు కంపెనీల అధినేతలతో సీఎం భేటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డీజీపీ పోస్టు కోసం 3 ముక్కలాట, అక్రమ కేసులతో ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే ఎత్తుగడ. మంత్రి లోకేష్ అండతో ఉత్తరాది లాబీ హల్చల్, పోలీస్ శాఖపై దీర్ఘకాలిక పట్టుకు ఎత్తు, ఆధిపత్య పోరుతో గాడి తప్పుతున్న వైనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఫిజిక్స్ సులభం, మ్యాథ్స్ కొంత క్లిష్టత, జేఈ మెయిన్ తొలి రోజు పరీక్షలపై నిపుణుల విశ్లేషణ, సుదీర్ఘంగా మ్యాథ్స్ ప్రశ్నలు, 2 సెషన్లు ఇదే తీరు. కెమిస్ట్రీలో కొన్ని సులభం, కొన్ని మోస్తరు క్లిష్టత, గత ప్రశ్నాపత్రాల నుంచే ఎక్కువ ప్రశ్నలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కీచక ఉపాధ్యాయుడు అరెస్ట్ అంటూ బాలికలతో అసభ్య ప్రవర్తన, దేశశుద్ధి, గ్రామస్తుల ప్రయత్నం అదుపులోకి తీసుకున్న పోలీసులు SC/ST ఫోక్సో కేసు నమోదు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు వక్రబుద్ధితో అసభ్యంగా ప్రవర్తించాడు. అతను వెకిలి చేష్టలను చెప్పుకోలేక విద్యార్థులు ఎంతో కుమిలిపోయారు. కొందరు బడి మానేసి తల్లిదండ్రులు వెంట పనుల్లోకి వెళ్ళగా మరికొందరు వేరే పాఠశాలకు వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు చెప్పినా మార్పు రాకపోతే చివరికి పోలీసులు వచ్చి ఆ కీచక ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి SC కాలనీలో ఉన్న స్పెషల్ ప్రాథమిక పాఠశాలలో లక్ష్మణ్ అనే ఉపాధ్యాయుడు 2 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు సుమారు 60 మందికి పైగా ఉన్నారు. లక్ష్మణ్ కొంతకాలంగా బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఇతను తీరు తెలుసుకున్న కొందరు తల్లిదండ్రులు గతంలో మారి హెచ్చరించారు. అయినప్పటికీ తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తల్లిదండ్రులు బుధవారం పాఠశాలను చుట్టుముట్టారు. లక్ష్మణ్కు దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించగా తరగతి గదిలోకి వెళ్ళి దాక్కున్నారు. సమాచారం అందుకున్న కోడుమూరు ఎంఈఓలు వసంతలక్ష్మి, తైమూరు భాష అక్కడికి వచ్చి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుని విచారించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడిపై దాడి చేసేందుకు గ్రామస్తులు ఏకమవుతుండటంతో గూడూరు ఎస్ఐ తెమ్మయ్య తన సిబ్బందితో అక్కడికి వచ్చారు. లక్ష్మణ్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. బాధిత పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై SC/ST ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు కోడుమూరి సి తబ్రేజ్ తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు, భీమిలిలో మైనర్ బాలికలపై అత్యాచారాలు, హోంమంత్రి సొంత జిల్లాలను మహిళా భద్రత శూన్యం, మద్యం మత్తులోని అఘాయిత్యాలు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. టీడీపీ కూటమి పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదుల కళ్యాణి ఆరోపించారు. భీమిలి నియోజకవర్గంలో 2 మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, బెల్ట్ షాపులు, గంజాయి, కొకైన్ వంటి మాదక ద్రవ్యాల లభ్యత, అసాంఘిక శక్తులు ఈ దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఉంది. పాఠశాల వెళ్లే విద్యార్థులను ఎప్పుడేం జరుగుతుందని భయానక వాతావరణం ఉంది. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడు చూడలేదు. భీమిలి నియోజకవర్గాలు దివ్యాంగురాలని బాలిక మీద మద్యం తాగింది ఉండకూడదు, అత్యాచారానికి పాల్పడడం, అదే ప్రాంతానికిలో మైనర్ బాలికను కారులో బలవంతంగా తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేసిన ఘటన. అలాగే తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మరో వ్యక్తి మద్యం మత్తులో మహిళలపై దౌర్జన్యం. కర్నూలు జిల్లా కోడుమూరు మండల ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు మహిళల భద్రతకు అద్దం పడుతున్నాయి. మద్యం, మాదక ద్రవ్యాల కారణంగానే ఈ దాడులు జరుగుతున్నందున వెంటనే బెల్ట్ షాపులన్నిటి తొలగించాలి, లేదంటే వాటిని మా మహిళలే ధ్వంసం చేస్తారన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి
మాతో కలిసి రండి, బిల్ గేట్స్కి బాబు ఆహ్వానం, ఆరోగ్యం విద్య ఆవిష్కరణలకు ప్రాధాన్యం, ఏఐ వర్సిటీ సలహా మండలిలో చేరండి, గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తోంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ డయాగ్నోస్టిక్స్ పెట్టండి, మైక్రోసాఫ్ట్ అధినేతను కోరిన సీఎం, ఐటీ అభివృద్ధికి సహకరించండి, గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్వేగా నిలపండి, బిల్ గేట్స్తో భేటీలు, మంత్రి లోకేష్ చాలా కాలం తర్వాత చంద్రబాబును కలవడం ఆనందంగా ఉందన్న గేట్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక రైలు దిగి మరొక రైలు కింద నలిగి 12 మంది దుర్మరణం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కల్లోల దండకారణ్యానికి సంబంధించిన వార్తని హైలైట్ చేశారు. జన్మతః పౌరసత్వ హక్కు రద్దు ఉత్తర్వుపై 22 రాష్ట్రాల కోర్టుకు 2 కోర్టుల్లో డెమోక్రాట్ పాలిత రాష్ట్రాల అటార్నీ జనరల్ వ్యాజ్యాలు, పౌర హక్కుల సంస్థలతో పాటు ఒక గర్భిణి కూడా న్యాయస్థానానికి ఇష్టానుసారంగా చట్టాలు మార్చడానికి ట్రంప్ రాజు కాదని ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది ఈ దినపత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.